అని చెప్పని అంతో కింతో అవగాహన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహణకు కేసీఆర్ గారు పూనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పూనుకుందనగానే వాళ్ళ వెన్నుల్లో వణుకు మొదలైంది. వాళ్ళ పాదాల కింద భూమి బద్దలైనట్లుగా నిన్న వ్యవహరించినారు. ఎక్కడికక్కడ మండుటెండల్లో ప్రజలు గుండెల్లో కేసీఆర్ను పెట్టుకొని వాళ్ళంతా వందల కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు వస్తూ ఉంటే ఆ సమావేశానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించాల్సినటువంటి ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఒక దుర్మార్గమైనటువంటి ఒక సైంధవ పాత్ర పోషిస్తూ నిన్న ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినారు. అడ్డమైనటువంటి డైవర్షన్స్కు ప్రజలను గురి చేసే ప్రయత్నం చేసినారు. ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జీలు చేసే ప్రయత్నం చేసినారు. దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయి సభా ప్రాంగణమే ఒక జనసముద్రంగా ఉంది అంటే మొత్తం 20-30 కిలోమీటర్ల అంతా కూడా ఒక జనసముద్రం మారి ట్రాఫిక్ జామ్లో దాదాపు 5-10 గంటల పాటు ప్రజలు రోడ్ల మీద ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యేటువంటి రీతిలో పోలీసులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగా దాష్టికానికి బలైనప్పటికీ కూడా జై తెలంగాణ నినాదాన్ని విడలేదు, జై కేసీఆర్ నినాదాన్ని విడవలేదు. కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో సభాస్థలికి బయలుదేరినటువంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నేను పోలీసు గాని ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రకంగా అప్రజాస్వామికంగా మీరు ఎంతెంత అయితే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారో, అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తారో అంతకు పై ఎత్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులు కానీ ప్రజలు కానీ మీపై తిరగబడే రోజు ఇంకా ముందుందనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది రెఫరెండం, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనకు ఇది రెఫరెండం. ఒకవేళ నిజంగానే గనక రేవంత్ రెడ్డి పాలనలో గనక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నట్టయితే 25 లక్షల మంది ఆ సభకు వచ్చిండేవాళ్ళు కాదు. ఇవాళ 25 లక్షల మంది వచ్చి జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అని చెప్పని నినదించిందంటేనే, కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా చప్పట్లతో స్వాగతించిందంటేనే, ఈలలతో చప్పట్లతో స్వాగతించిందంటేనే రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు ఎంత నీచమైనటువంటి పరిపాలన అందిస్తా ఉండు, ఎంత రాక్షస పాలన అందిస్తా ఉండు, ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా అణచివేతకు గురి చేస్తా ఉంది అనేటువంటి విషయం కూడా స్పష్టమైంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు.